చినుకు పడితే చూడాలి సిటీ రోడ్ల చందం. పైకి గ్లోబల్ సిటీ, వానొస్తే గ్లోబల్ సిటీ. కొన్నేళ్లుగా హైదరాబాద్ రోడ్ల దుస్థితి మారడం లేదు. అన్ని దారులు నరకానికి షార్ట్ కట్స్ గా మారాయి. విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఒక్క జడివాన పడితే చాలు మనుషులు నరకం చూస్తారు. ఎటు చూసినా గుంతలమయం. ఎక్కడికి వెళ్లినా నడుములు విరిగేలా అస్తవ్యస్తం. రోజుల తరబడి వర్షం పడాల్సిన అవసరం లేదు. ఒక్క అరగంట పడినా చాలు హైదరాబాద్ రోడ్ల అసలు చక్కదనం బయటకొచ్చేస్తుంది. హైదరాబాద్ ప్రధాన రహదారులపై 4000కు పైగా గుంతలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వీటి నిర్వహణ ఎంత దరిద్రంగా ఉందో. 2 రోజుల వర్షానికి హైదరాబాద్ నగర రోడ్లు నరకానికి కేరాఫ్ అన్నట్టుగా తయారయ్యాయి. అది చాలదన్నట్టు గుంతల్లో నిలిచిన వర్షపు నీరు జనాన్ని బెంబేలెత్తిస్తుంది. లోతు ఎంతుందో, అది నాలానో చిన్నపాటి గుంతనో తెలియక జనం హడలిపోతున్నారు. కాలు పెడదామంటే వణికిపోతున్నారు. ఇది చాలదన్నట్టు గంటల తరబడి ట్రాఫిక్ జామ్. అరగంటలో వెళ్లాల్సిన డెస్టినేషన్కు 3 గంటలు పడుతుంది. వారం 10 రోజులు రావాల్సిన పెట్రోల్, డీజిల్ ట్రాఫిక్ జామ్ దెబ్బకు ఖతం. దీనికి తోడు రోడ్లు తవ్వి ఎక్కడికక్కడే వదిలేయడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. వర్షం పడగానే చెరువుల్లా మారిపోతున్నాయి రోడ్లు. కొన్ని ఏరియాల్లో గుంతలు మరీ ప్రాణాంతకంగా తయారయ్యాయి. మనుషులు చనిపోయిన ఘటనలు లేకపోలేదు. కబ్జాల కారణంగా నాలాలు, కాల్వలు కుచించుకుపోయాయి. వాటర్ స్టాగ్నేషన్ ఏరియాలు పెరిగిపోయాయి. అమీర్పేట్, మైత్రివనం జంక్షన్ కొన్నేళ్లుగా నరకం చూపిస్తోంది. చిన్నపాటి వానకే అక్కడ నడుంలోతు నీళ్లాగిపోతాయి. పార్క్ చేసిన 2 వీలర్స్ కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజధానిలో రోడ్ల పొడవు వెడల్పులకు తగ్గట్లుగా వరద నీటి వ్యవస్థను సెట్ చేయలేదు. కురిసిన వానంతా వేగంగా నాలాల్లోకి చేరుకునేలా, అక్కడి నుంచి మూసికి పరుగు తీసేలా రోడ్ల నిర్మాణాన్ని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నా ఆ దిశగా చర్యలు లేవు. ప్రధాన రహదారులన్నింటికీ ఇరువైపులా వరద నీటి నానాలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో కృత్రిమ తటాకాలు తవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.